నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, ఇట్లా తీరు వార్తలతో మన మైక్యూ ముచ్చలు తయారుగున్నాయి. చెల్లసు చేద్దాం పని. అందుకంటే మొదలు హెడ్లైన్స్. మల్లారెడ్డి వేసిన దోషలు, బీఆర్ఎస్ గెలుస్తదన్న ఆశలు, ఎన్ని కుట్రలు చేసినా కొండను ఢీగొట్టలేరు, సురేఖ బిడ్డనిప్పుడు ఎవ్వరాపలేరు, సీఎం రేవంత్ కు బీసీలంటే చిన్న సూపెందుకు, మాయం చేసి అనగదొక్కేటందుకు, బలం తక్కువ ఉండి యుద్ధంలో గెలవాలని పట్టుబట్టడం వీరుడి లక్షణం, కానీ ఓడిపోతామని తెలిసి కూడా ఎత్తుగడలు లేకుండా గెలుస్తామని ఏతు ఎప్పుడు మూర్ఖుల లక్షణం. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్లా గట్లనే చేసిందని అంటున్నారు చాలా మంది. మరి లేకుంటేంది, బీసీ రిజర్వేషన్ల మీద హైకోర్టు స్టే ఇచ్చింది అంటే సర్కార్ ఇచ్చిన రిజర్వేషన్ల మీద విచారణ చెయ్యాలి, ఎన్నికల నోటిఫికేషన్ ఆపుంది అని ఆర్డర్ వేసింది అన్నట్టు. విచారణ జరపాలని హైకోర్టు చెప్పినాక రేవంత్ రెడ్డి సర్కారు సుప్రీంకోర్టుకు పోయింది. 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే, మాకు ఎసోంటి అడ్డంకులు లేవని తీర్పు ఇయ్యండ్రని స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. దానికి సుప్రీంకోర్టు కొలిమిల పెట్టిన కొరకాసును తీసి ఈపుల సురుకాంటి ఇచ్చినంత పనిచేసింది. హైకోర్టుల కేసు ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకు ఎట్లా వస్తారు? ఇదే కేసు మీద ఎన్నికల నోటిఫికేషన్ కు స్టే ఇవ్వని సర్కార్ మీద పోరాటానికి దిగిన వాళ్ళకు ఏం చెప్పినామో అప్పుడే మర్చిపోయినరా? వాళ్ళకో తీరుగా మీకో తీరుగా చెప్తుంది సుప్రీంకోర్టు అనుకున్నారా? సమన్యాయం పాటించమని ఎట్లా అనుకున్నారు? స్పెషల్ లీవ్ పిటిషన్ లేదు, ఏం లేదు, నలుగురిని అన్నట్టు సుత్తెతోని నెత్తి మీద పడపడేసినట్టు చేసింది సుప్రీంకోర్టు. మీరు ఎన్నికలు పెట్టాలని అంత ఆతృత ఉంటే పాత రిజర్వేషన్ల ప్రకారం ఓట్లు పెట్టుండ్రి, అంతేగాని హైకోర్టులో ఉన్న కేసును సుప్రీంకోర్టులో విచారించమని అడగొద్దని ఎలగొట్టింది కాంగ్రెస్ సర్కారును. పాపం ఏం ముఖం మలమల మాడిపోయింది కావచ్చు సుప్రీంకోర్టు చెప్పిందిన్నాక సర్కార్లు ఉన్నోళ్లకు. ఏందో ఏమో గాని బీసీల రిజర్వేషన్లు కలిసి వస్తాయి కావచ్చు అనుకొని కాంగ్రెస్ పార్టీ నెత్తికెత్తుకుంటే కోర్టులో ఆ నెత్తికి సందు లేకుండా బొడుసులు వచ్చేటట్టు సుత్త దెబ్బలు కొడుతున్నది. ఏందో ఏమో పోన్రి, ఈ కాంగ్రెస్ సర్కార్ పంతనం ఎటూ అర్థమైతలే. కాంగ్రెస్ సర్కార్లా ఇప్పుడు కొండంత పంచాయతీ నడుస్తున్నది. కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ వసూళ్ల దందాలు చేస్తున్నాడని, గన్ను చూపెట్టి బెదిరిస్తున్నాడని కేసు పెడితే పోలీసులు మఫ్టీలో హైదరాబాద్ లో ఉన్న కొండా సురేఖ ఇంటికి పోయినరు. అప్పుడు అక్కడున్న మంత్రి కొండా సురేఖ బిడ్డే కొండా సుష్మిత మాట్లాడింది కదా, అంటే ఒక్కొక్క మాట షమక్ మని మెరిచినాయి. ఇప్పుడు ఆమె ఎందుకు వచ్చింది చెప్పంటే చెప్పట్లేదు కదా. ఇంతకు ముందు వచ్చి మా ఓఎస్డీని నిన్న టర్మినేట్ చేశారండి. టర్మినేట్ చేసినందుకు దానికి అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ లో అన్నారు. మాకు వాటికి ఏ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఆయన ఇక్కడ ఉన్నాడు అని చెప్పి వచ్చారు. ఆయన మా దగ్గర ఉన్నాడు, సరే ఉన్నాక తీసుకెళ్తాను ఒక వారెంట్ లేకుండా ఆయన మఫ్టీలో వచ్చాడు పోలీసు. నేను ఎట్లా పంపిస్తాను వాడిని? అంతే కదా, అరెస్ట్ చేసేదానికి వచ్చిన పోలీసులు వారెంట్ తీసుకొని పోవాలి. అది లేకుంటే ఎట్లా అరెస్ట్ చేస్తారు? మరి ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఎవరైనా టార్గెట్ చేసేదానికి అన్నట్టు విలేకరులు అడిగితే మా అమ్మగారిని టార్గెట్ చేస్తున్నారు కదండి. బీసీలు అనేవి రాహుల్ గాంధీ అరుస్తుంటే ఇక్కడ రెడ్లందరూ కలిసి బీసీలను మమ్మల్ని తొక్కుతున్నారు కదా. ఇప్పుడు పేరుకు మాత్రమే బీసీలకు న్యాయం చేస్తా అంటున్నారు, బీసీలకు రిజర్వేషన్లు సాధిస్తామంటున్నారు. గాని అదే బీసీ అయిన కొండా సురేఖ మీద దాడి. అంతేకాదు, కొండా మురళిని ఎట్లనో ఓ తీరుగా తిప్పల పెట్టాలి, లోపటేయించాలి అనే కుట్రలు జరుగుతున్నాయట వెనకమార్లా. భయం ఏంటంటే మా నాన్నకి సెక్యూరిటీ లేదు. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాషన్ కేసు అని వాని పేరు మీద పెట్టి దీంట్లో మా నాన్న పేరు చేర్చి మా నాన్నని తీసుకొచ్చి ఆర్మ్స్ యాక్ట్ పెట్టాలనేది వాళ్ళ ఉద్దేశం అనేది నేను అనుకుంటా. ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసు పెట్టిండని చెప్పిండట. నిజమేనా అని ఫోన్ చేస్తే లేదు, అట్లాంటి కేసు నేను ఏం పెట్టలేదని చెప్పిండట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి దీని వెనక కుట్రలు చేసేది ఎవరని అడిగితే ఆబ్వియస్లీ వేం నరేందర్ రెడ్డి గారు ఉంటారు, కడియం శ్రీహరి గారు ఉంటారు. మన మాకు వరంగల్ అందరూ అదే కదండి. అంటే సీఎం ఇన్వాల్వ్మెంట్ లేకుండా కంపల్సరీ ఉంటుందండి. సీఎం ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇదంతా ఎందుకు? వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, కడమ వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు ఉన్నారట. వీళ్ళంతా ఒక ఎత్తు, మన సీఎం రేవంత్ రెడ్డి ఇంకో ఎత్తు అన్నట్టు రేవంత్ రెడ్డికి తెలియకుండా జరిగిందని అనుకోవద్దు అన్నట్టు చెప్పింది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు గన్మెన్లు ఎందుకు అని గట్టిగా అడిగింది. కొండా మురళికి ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వాలి? ప్రొటెక్షన్ తీసేస్తున్నారు, బందోబస్తు తీసేస్తున్నారు. మొన్నటిదానుకున్న బందోబస్తు ఎందుకు తీసేస్తున్నారు? ముఖ్య కార్యకర్త ఉన్న నవీన్ రాజ్ అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకి
గన్మెన్లు తీసేసినారు. కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి వీళ్ళకి ఎందుకు అండి గన్మెన్లు? నేను అడుగుతా, రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు ఎందుకు గన్మెన్లు? కొండా కుటుంబాన్ని అనగదొక్కాలి అనే కుట్రలు ఎక్కడ మొదలై ఎక్కడ వరకు సాగినాయి అనేది కూడా చెప్పింది. సీఎం రోహిన్ రెడ్డికి చెప్పిండు. రోహిన్ రెడ్డి సుమంత్ని పిలిచిండు. సుమంత్ను రోహిన్ రెడ్డి కలిసి రోహిన్ రెడ్డి ఆఫీస్ లో మాట్లాడిండు. ఇది సీఎం నుంచి వచ్చిన ఆదేశం ప్రకారం రోహిన్ రెడ్డి చేసిండు. సుమంత్ కు పిస్తోల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చిండ్రు? దానికి ఏదో లాజిక్లు మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డి పిస్తోల్ ఇచ్చినట్టే కదా అని అంటున్నది. సీఎం మరి ఇప్పుడు సీఎం పెట్టించినట్టే కదా పిస్తోల్. జరిగింది రోహిన్ రెడ్డి ఇంట్లోనేనా డిస్కషన్ అంతా? ఆఫీస్ లో అండి. ఎక్కడ అంటే పక్కన ఇప్పుడు ఆయన నీలోఫర్ బ్యాక్ సైడ్ కార్యాలయం. ఎగ్జాక్ట్లీ. మరి ఇప్పుడు సీఎం తెచ్చిండా పిస్తలు? సీఎం ఇచ్చిండా పిస్తలు? అంతే, సీఎం ఇచ్చిండు. రోహిన్ రెడ్డి నమ్మనాలి. ఇప్పుడు సుమంత్ ఎక్కడ కూర్చుంటే రోహిన్ రెడ్డి అక్కడ కూర్చోవాలి. సుమంత్ ఎక్కడ పోతే రోహిన్ రెడ్డి అక్కడ పోవాలి. సుమంత్ ఎక్కడ అరెస్ట్ అయితే రోహిన్ రెడ్డి అక్కడ అరెస్ట్ కావాలి. ఎవరు ఇట్లా లాజిక్లు మాట్లాడే కాదు, మా కొండా కుటుంబానికి ఏమన్నా కావాలి, చీమె కాలిరిగినంత హాని ఏమన్నా జరగాలి, నేను మాత్రం ఊకునేదాన్ని కాదు అన్నట్టు వార్నింగ్ ఇచ్చింది. మా నాన్న దీంట్లో మా నాన్నని గాని మా అమ్మని గాని మా ఇప్పుడు సుమంత్ అని అతన్ని గాని అతన్ని మా ఫ్యామిలీ మెంబరు వానికి గాని ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్. దీంట్లో పొంగులేటి హస్తం ఉన్నది, దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది, వేముల నరేందర్ రెడ్డి హస్తం ఉన్నది. వాళ్ళు ముగ్గురు బాధ్యులు అవుతారు. వాళ్ళు ముగ్గురు బాధ్యులు. ఇంత సీన్ చేసిన సర్కారు కొండా సురేఖను మంత్రి పదవులు ఉంచుతుందా? ఒకళ్ళు ఉంచాలనుకున్న కొండా సుష్మిత మాటలు మనసు గుచ్చినట్టయి తీసేయాలనే నిర్ణయానికి వస్తారా? ఇటు ప్రతిపక్షాలు సుష్మిత చెప్పిన మాటలు యాద్ చేసి సర్కారు మీద సవారీ చేస్తుందా? తర్వాత ఏం జరుగుతుందని ముందే చూడాలి. కాంగ్రెస్ సర్కార్ అనవసరంగా కొండాను ఢీ కొట్టి లేని కొరివిని తెచ్చిపెట్టుకున్నది అయ్యింది అన్నట్టే అవుతున్నది. కొండా సురేఖ మంత్రివర్గంలో ఉన్నప్పుడు సప్పుడు చేయకుంటున్న కొండా సుష్మిత ఇప్పుడు పాత ముచ్చట్లను పెంట తోడిసినట్టే తోడుతున్నది. రేవంత్ రెడ్డి చేసిన రేవు తావులేని ముచ్చట్లు మొత్తం ముందటేస్తున్నది. మమ్మల్ని ఏడిపిస్తాను, మేము ఏం చేయాలని అడగాలన్నా, ఏం అడగాల? లేకపోతే రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకోవాలన్నా? కాళ్ళు పట్టుకొని ఈ మాటలు మాట్లాడకండి అని మా అమ్మకి నేను చెప్పాలన్నా? ఏం చెప్పాలండి? చాలా బాధాకరంగా ఉందండి నేను మాట్లాడడానికి. ఇలాంటి మాటలు మాట్లాడడం నేను నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మా అమ్మ ఫైర్ బ్రాండ్ అండి. ఫైర్ బ్రాండ్ లో ఉండి ఇవాళ తను ఎన్నిసార్లు కంటగా పెట్టినా నాకు తెలుసు. డాక్టర్ గా నాకు తెలుసు. ఎందుకమ్మా ఫైల్ ఇవ్వవు అని నేను బోనమ్మా, నా ఫైల్ ఇవ్వలేను, ఆయన దగ్గర పోతే ఎట్లా పడతారు అట్లా మాట్లాడతారు అని ఉన్న మాట్లాడినాయి. రేవంత్ రెడ్డి అండి ఏది పడితే మాట్లాడతాడండి ఆయన. మా అమ్మతోటి అసలు ఆయన చక్కగా మాట్లాడేదే ఉండదు. ఇష్టపడప్పుడు అండి అంటే బీసీలంటే అంత చులకన భావం ఎందుకండి? ఇన్నరా కొండా సురేఖతోని మాట్లాడటానికి ఇష్టపడేదట సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నోసార్లు ఏడ్చిందట మంత్రి కొండా సురేఖ. ఎంతో మందికి సాయం చేసి మా అమ్మ కండ్లు ఏరులై పారుతుంటే మాకెంత బాధ ఉండాలి అన్నట్టు దుఃఖం నాపుకొని చెప్తున్నది. ఎప్పుడు ఏమన్నాడు, ఎందుకు ఏడ్చింది కొండా సురేఖ జర వివరంగా చెప్పని విలేకరులు అడిగితే, ఇప్పటివరకు బయటికి రాలేదు, నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఢిల్లీలో అందరూ ఖర్గే గారు ఉన్నారు, అందరూ మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరు మంత్రులు ఉన్నారు, సీఎం ఉన్నారు, ఖర్గే ఉన్నారు, అందరు ఉన్నప్పుడు మా అమ్మ ఏం మాట్లాడింది అని అంటే, కొంచెం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది, పిఏ మీకు అందజేస్తున్నారా లేదా మాకు తెలియట్లేదు అన్న విషయం మాట్లాడగానే వెంటనే రేవంత్ రెడ్డి పక్కన ఉన్న ఖర్గేకి హిందీలో ఇందుకే ఇంటికి రానియా ఏమనంటే ఏదో ఒకటి చెప్తుంది. ఒక 10 పిటిషన్లు పట్టుకొని వస్తుంది, 10 పనులు పట్టుకొని వస్తుంది. ఈ పని చేయంటది, ఆ పని చేయంటది, ఈ పని చేయంటది. మరి ఏడికి పోయినండి? పని చేయొద్దా? ఎమ్మెల్యేలు మినిస్టర్లు పని చేయొద్దా? మా అమ్మ ఆ రోజు ఏడ్చిందండి. ఆ రోజు ఢిల్లీలో ఏడుస్తున్నప్పుడు తప్పుడు పోయిన ఢిల్లీకి. హాగో అట్లా కించపరిచినట్టు మొక్క మీద కొట్టినట్టే మాట్లాడతాడట ఆడబిడ్డ, ఓ బీసీ మహిళ. అన్నిటిని దాటుకొని రాజకీయాలలో నిలదొక్కుని ఉండగలుగుతున్నదనే ఆలోచనే లేదు సీఎం రేవంత్ రెడ్డికి. ఏమైనా తన కాళ్ళ కింద చెప్పు తిరగ చూస్తాడన్నట్టు బాధపడుకుంటూ చెప్తున్నది. ఇదంతా మీ మీదనే ఎందుకు చేస్తున్నారని అడిగితే, బీసీలను నొక్కుతున్నారండి,
బీసీ లీడర్లని మా నాన్నని మా అమ్మని పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ కేసు అని చెప్తున్నారు. ఎక్స్ట్రాక్షన్ కేసు అని చెప్పి వెంటి పిస్తలని అంటగడుతున్నారు. ఈ అంటగట్టుడు ఏదో మా నాన్నకి ఆర్మ్స్ యాక్ట్ కింద మా నాన్నని తీసుకొద్దామని ట్రై చేస్తున్నారు. నాకు డౌట్. చెయ్యని తప్పులు మీదేసి నెత్తి నిండా కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని ఈ బీసీల తరపున మాట్లాడేటోళ్ళు లేకుండా చేద్దామనే ఎత్తులేస్తున్నారు. కానీ వాటిని చిత్తం చేస్తాం, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటాం అన్నట్టు మాట్లాడింది కొండా సుష్మిత. చూడాలి మరి ఏమైతుందో. మనం కొట్టుకుంటే మందికి సంద అవుతుంది అన్నట్టు కాంగ్రెస్ మంత్రులు కీసులాట పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ లీడర్ల నోటికి ఇంకింత పవర్ పెంచినట్టు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కయ్యాలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉతికి ఆరేస్తున్నారు. కేవలం కాంట్రాక్ట్ల కోసం, కమిషన్ల కోసం, కాంట్రాక్టర్లకు రిలీజ్ చేయాల్సిన బిల్లులో 12% వాటా, 20% వాటా ఏదైతుందో ఆ వాటాల కోసం మంత్రులందరూ కూడా బహిరంగ కొట్లాడుకుంటున్నారు. ఇక వీళ్ళు రాష్ట్రాన్ని రక్షిస్తారు. వాజీబే. ప్రవీణ్ సార్ చెప్పింది 100% నిజమే. కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయిని ఎట్లెత్త అవతల వారేస్తాడు. వాళ్ళ వాటల విషయంలోనే పోటీలు పెట్టుకొని కొట్టుకునేటోళ్ళు ఇక తెలంగాణను తెల్లగా చేస్తారా? కేసీఆర్ సార్ చేసిన అభివృద్ధిని చెడగొట్టకుంటే అదే మహాభాగ్యం. అట్లున్నది కాంగ్రెస్ పార్టీల పరిపాలన అన్నట్టు చెవులు విండి చేతులు పెట్టినంత పనిచేసిండు. ఇలా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి గారు, పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. అడ్లూరి లక్ష్మణ్ కుమారు, వివేకానంద్ వీళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వరంగల్లో ఉండే మంత్రి కొండా సురేఖ వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. సీతక్క నియోజకవర్గంలో పొంగులేటికి ఏం పని అని సీతక్క మనుషులు అంటారు. వీళ్ళిద్దరు ఉన్నారా, మరి నేనెందుకు లేనని చెప్పేసి కొండా సురేఖ అంటారు. అంటే ఇదంతా కూడా కమిషన్ల కోసం, ఇదంతా మీదంతా కాదు, ఇదంతా రాజ్యం నాది, నేనే మొత్తం తీసుకుంటా అని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. బాలే ఉన్నది భాగాలు పంచుకునే పోరాటం. ఆటల పోటీలలో డ్రా తీసి ఫలానా జట్టు ఫలానా టీంతో ఆడాలి, ఏ గ్రూప్ డి గ్రూప్ తో ఆడాలని డ్రా తీసి చెప్పినట్టు కాంగ్రెస్ మంత్రులు కొట్లాటలు ఉన్నాయట. వాళ్ళ మీద వాళ్ళే పోరాటాలు చేసుకునేటోళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధిలా రాటు తేలుస్తారా? కమిషన్ల పేరుతోని వంచుకున్నాడు, వాటి లెక్కలు తేలకుండా దంచుకున్నాడు అన్నట్టు నడుపుతున్నారు సర్కారు అన్నట్టు చెప్పిండిగా. ఈనాడు పేపర్లో ఒక డీసీపీ, తర్వాత ఇంకొక అగ్రనాయకుడు ఈ ముగ్గురు కలిసి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా జరుపుతున్నారు. ఈనాడు దినపత్రికలో ఓపెన్గా వచ్చినా కూడా ఇంతవరకు ఆ డీసీపీలను ట్రాన్స్ఫర్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళకే చెప్పి మీరు మమ్మల్ని జూబ్లీహిల్స్ ఎలక్షన్లో గెలిపించండి అంటున్నారు. ఇంత దారుణం జరుగుతూ ఉన్నది గవర్నమెంట్లో. ఒక్కరు కూడా పాలన మీద దృష్టి సారిస్తలేరు. ఎట్లా సాధిస్తారు సారు? వాళ్ళకి పైసల మీద ఉన్న శ్రద్ధ పాలన మీద లేదు. అందుకే 10 ఏళ్ళు కేసీఆర్ చేసిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీల 15 ఏళ్ళ వెనుకకు పోయింది అన్నట్టు జనం మాట్లాడుకుంటున్నారు. ఇంత చక్కని పరిపాలన చేస్తున్నందుకే అటు ఊర్లల్లో ఇటు పట్నంలో జనం మస్తు మెచ్చుకుంటున్నారు. ముక్క కూర అనగానే ముక్కు కోసుకునేంత పాయరం ఉన్నోళ్లకు ఒకటి తీయటి ముచ్చట, ఇంకోటి షేరు ముచ్చట చెప్తున్నది ఆంధ్ర సర్కారు. చికెన్ షాపులకు లైసెన్స్ విధానం తీసుకొచ్చి ఫ్రెష్ చికెన్, స్టెరాయిడ్ సూదులెయ్యని చికెన్, తాజా మాంసం కస్టమర్లకు దొరికేటట్టు చేసే తీయటి ముచ్చటోటి చెప్పింది. ఇక షేదు వాడితే ఏంటిదంటే ఇవన్నీ వేస్తే కాసింత చికెన్ రేట్లు పెరిగే ఛాన్స్ ఉంటది కావచ్చు. దాంతో వారానికి 3 సార్లు వండుకునేటోళ్ళు 2 సార్లనే ట్రయల్ చేసుకుంటారు కావచ్చు. కొన్ని దిక్కులలో ఎవరు పడతారు చికెన్ షాపులు పెట్టి నిన్న మొన్నటి చికెన్ అమ్ముడు చేసుకుంటున్నారు కదా. హాగో ఆ సొంటోళ్లను కంట్రోల్ చేసేదానికి సర్కార్ లైసెన్స్ తీసుకుంటేనే షాప్ నడవనిస్తారట. దాంతో ఏ కోళ్ళ ఫారం నుంచి ఎన్ని కోళ్ళు ఏ షాపుకు పోతున్నాయి, ఎంత అమ్మకం జరుగుతున్నది, తొందరగా కోళ్ళు పెరిగేటందుకు అడ్డమైన సూదులు వేసే ఫారాలు ఎవరు నడుపుతున్నారు, వాళ్ళ మీద ఎసొంటి చర్యలు తీసుకోవాలనే రూల్స్ చేస్తున్నారట. ముక్కు కాడ పెట్టుకున్న వాసన వచ్చే ముక్క కూర అమ్మే షాపుల మీద కేసులు పెట్టుడు అంటే కోడిపిల్ల కాడ నుంచి కొట్టు దాటేదాకా మొత్తం సర్కార్ కంట్రోల్ ఉండేటట్టు చేస్తున్నారట. అట్లనే హోటళ్లకు ఎన్ని కోళ్ళు అమ్ముతున్నారు, ఎంత వండుతున్నారు, ఎంత నిల్వ చేస్తున్నారు, నిన్న మొన్నటిది ఏమన్నా వండుతున్నారా అనేది మొత్తం ట్రాక్ చేస్తారట. అదొక్కటే కాదు, కోళ్ళు పోసిన శతశదారాన్ని చేపలకు దాన తీరుగా వాడకుండా చర్యలు తీసుకుంటారట. మరి ఇవన్నీ వేస్తే సర్కార్కు పైకం కట్టాలి కదా చికెన్ షాప్ వాళ్ళు. కాబట్టి ఎప్పటికంటే కొద్దిగా ఎక్కువ ముక్క కూర రేట్లు పెరిగే ఛాన్స్ ఉంటది. అయితే మాయే గాని ప్రజల ఆరోగ్యాన్ని పెంచే ఆలోచన చేసినందుకు సంతోషంగానే ఉన్నారట ఆంధ్ర ముక్క కూరను ముద్దుగా తినే ఆంధ్ర పబ్లిక్. ఒకడు నాకెదురొచ్చినా వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్. వార్ వన్ సైడ్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అనే డైలాగ్ కు మల్లారెడ్డి బరాబర్ సెట్ అవుతాడబ్బా. ఏ మాట కా మాట. ఆయన ప్రచారం చేసే స్టైలే అలాగా, ఆ తరీకనే వేరే.
ఎంతమంది లీడర్లు ప్రచారాలు చేసినా గానీ మల్లన్న బరిలకు దిగిందంటే చాలు కథమిగా కెమెరాలన్నీ మల్లన్న సార్ మీదనే ఫోకస్ చేస్తాయి. మరి ఆయన ఇచ్చే ఫీడు ఎంటర్టైన్మెంట్ కు మామూలు రీచ్ ఉంటుందా చెప్పుండ్రి. ఆల్రెడీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం ప్రచారం చాలా చేసిండు. నిన్న బుడ్డ పోరలతోని అట్లనే కటింగ్ షాప్ల కస్టమర్లతోని సందడి చేసిండు. ఇక ఇప్పుడు టిఫిన్ బండి కాడికి పోయి దోశలయ్యబట్టిండు. ఏయ్ కారం గట్టి వేస్తుండగా జర చూసే మల్లన్న ఆయనతో కారం ఏటమటం అయితే తినేటో లాగం కాగల. హాగో మల్లారెడ్డి సార్ దోశలు వేస్తుంటే ప్లేట్లు పట్టుకొని ఎట్లాగా పడుతురో చూడుర్రి. ఇక ఇటు అట్టి పండ్ల బండి కాడికి వచ్చి పండ్ల అమ్మ పట్టిండు. ఇట్లా ఏడ సందు దొరికితే ఆడికి దూసుకెళ్లే భారం తిరగనే రువ్వడిగా ప్రచారం చేస్తుండు మాగంటి సునీత గెలుపు కోసం. చూద్దాం మరి మల్లన్న కష్టము ఎంత దాకా ఫలిస్తుందో. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార సభల మాగంటి సునీత ఏడ్చినందుకు కాంగ్రెస్ పార్టీలు తప్పు పట్టినట్టు మాట్లాడిండ్రు కదా. హాగో దాని మీద జూబ్లీహిల్స్ ఓటర్లు ఏమంటున్నారో ఒకసారి నోండ్రి. ఆ భర్త లేని వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. ఏడవడం వల్ల అదేదో మనకు వచ్చిన బాధ ఏదో అది ఏది కోల్పోయిన వాళ్ళ తోడగొట్టుకోవాలంటే తెలుస్తుంది. మనిషి అయితే ఆ మాట అన్నాడు తల్లిదండ్రులు చచ్చిపోతే వాడు ఏడవలేదు, వాడికి ఏడుపు అంటే ఏందో తెలవదు. పాయన ఇజ్జత్ మొత్తం బాయన సానుభూతి పొందటానికి ఏడ్చింది అని సభలు పెట్టి ఎందుకు అనాలే? ఇప్పుడు వీళ్ళతో ఇట్లా మాటలు ఎందుకు ఆడాలి? కట్టుకున్న భర్త కాలం చేసిపోతే మొగన్ని కోల్పోయిన ఆడోళ్ళకే తెలుసు ఆ ఆవేదన ఎట్లుంటదో. యాక్షన్ చేసిందని ఎట్లా అంటాడు? మనిషి అయితే మానవత్వం ఉంటే గా మాట మాట్లాడొద్దు అని అంటున్నారు. మాగంటి గోపీనాథ్ బిడ్డ ప్రచారం చేసుకుంటే ఇంటికి తిరుగుతుంటే ఓ అక్క మాట్లాడిన మాటలు ఇవి. అట్లా మాట్లాడినోళ్ళు చచ్చిపోయినాడు తన పెండ్లా మేడవకుంటుంటదా? మరి అసొంటి అప్పుడు ఎందుకు తిక్కల మాటలు మాట్లాడాలి అన్నట్టు పొరక షీపిరితోని కొట్టినంత పని చేసిండ్రు. మరి అంతే కదా, ఎన్నికలలో పోటీ చేసినందుకే ఏడ్చింది, ఓట్లు బాగా పడి గెలవాలనే ఏడ్చిందంటే ఎవరికైనా కోపం వస్తుంది. అట్లా మాట్లాడు ఒక్క మాగంటి సునీతని అన్నట్టు కాదు, భర్తను పోగొట్టుకున్న ప్రతి ఒంటరి ఆడబిడ్డని అన్నట్టే అని కడుపులున్న బాధ నిల్లగక్కిండ్రు. ఇక ఇలా మాటలు విన్న తర్వాతనైనా కాంగ్రెస్ పార్టీలు సానుభూతి డ్రామా వేస్తున్నది, యాక్టింగ్ ఏడుపు వేస్తున్నదని అనరు కావచ్చు. చూసిరానిలా నేను పట్టుకొచ్చి ముచ్చట్లు ఎట్లుని ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.